వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఇంటర్మీడియట్లో 70 to 90% సాధించినటువంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ బయట రాష్ట్రాల్లో ఉన్న ది బెస్ట్ యూనివర్సిటీల్లో తక్కువ ఫీజుతో ఇంజనీరింగ్ కోర్సెస్ని కంప్లీట్ చేయాలనుకున్నటువంటి వారికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా డీటెయిల్డ్గా చూడండి. ప్రస్తుతం నేను ఢిల్లీకి క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి హర్యానాలో ఉన్న సంస్కారం యూనివర్సిటీ వద్దున్న ఈ యూనివర్సిటీ వారు ఇంజనీరింగ్ కోర్సెస్ని కేవలం 1,60,000 రూపాయలు పర్ యానంకి కోట్ చేస్తున్నారు. అందులో కూడా ఈ 1,60,000 రూపాయలకే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ హాస్టల్ కూడా ఏసీ క్యాంపస్తో కూడినటువంటి బిల్డింగ్స్తో కూడినటువంటి హాస్టల్ ఫెసిలిటీ. అంతేకాకుండా ఇక్కడ సిఎస్సి చదివేటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్కి ఈ కాస్ట్కే ఈ ఫీజుకే 1,50,000 రూపాయలు విలువైనటువంటి యాపిల్ కంపెనీకి సంబంధించిన మ్యాక్బుక్ ల్యాప్టాప్ను కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాదు ఇక్కడ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చైర్మనే చెప్తున్నారు. ఆయన మరో విషయం కూడా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఇక్కడ ప్లేస్మెంట్ కానీ ఇవ్వలేకపోతే కట్టినటువంటి ఫీజు మొత్తం దాదాపుగా 7,05,000 రూపాయలు 4 సంవత్సరాలకి స్టూడెంట్ పే చేస్తారు. ఈ ఫీజు మొత్తాన్ని కూడా రీఫండ్ చేస్తామంటూ కూడా అష్యూరెన్స్ ఇస్తుంది ఈ మేనేజ్మెంట్. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్తో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో నాతో పాటు వచ్చేసండి, లెట్స్ గో. ఒక పూర్ స్టూడెంట్, బ్రిలియంట్గా ఉండేటువంటి స్టూడెంట్స్ ఆ ఫ్యామిలీ ఫీజెస్ని ఆఫర్ చేయలేనటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటే వాళ్ళకి తక్కువ కాస్ట్కే ఫీ ఇవ్వడంతో పాటుగా ఆ ఫీజును కూడా బేర్ చేయలేనటువంటి ఫ్యామిలీస్ కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక లోన్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ లోన్ ఫెసిలిటీ ఎలా అంటే ఎలాంటి కొలెటరల్ లేకుండా చాలా ఈజీగా వస్తుంది. అప్లోడ్ డాక్యుమెంట్స్, కాల్ విత్ క్రెడిట్ ఆఫీసర్, గెట్ ఫండెడ్ అంటే చాలా ఈజీగా మీకు ఫండ్ని లోన్ ఇవ్వడం కోసం మేనేజ్మెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సింగిల్ రూపీ పే చేయకుండానే విత్ లోన్ ఫెసిలిటీతో చాలా తక్కువ ఫీజుతో ఇక్కడ ఇంజనీరింగ్ని జాయిన్ అయిపోవచ్చు. సో సంస్కారం యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయో కూడా మీకు వివరిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బీటెక్, ఎంటెక్, సిఎస్సి, అలాగే బీకామ్, ఎంకామ్, బిఎస్సి, అలాగే ఎంఎస్సి, బిహెచ్ఎంసిటి, ఎంహెచ్ఎంసిటి, బిఏ, బిఎస్సి ఎంఎస్సి ఉంది, బిఏ ఉంది, ఎంఏ ఉంది, లా ఉంది, వెటర్నరీ ఉంది, అదేవిధంగా హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్, బిఎంఎల్టీ, బీపీటీ, బీఓసి, ఎంఓఈసి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్ ఏ కోర్సెస్ కోసం వస్తున్నారో తెలుసా? బీటెక్ కోసం వస్తున్నారు, హెల్త్ అలైడ్ సైన్సెస్ కోసం వస్తున్నారు, అలాగే వెటర్నరీ కోర్సెస్ కోసం వస్తున్నారు. సో ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బీటెక్ సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కల్పిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్. మరో విషయం ఏంటంటే అతి తక్కువకే ఇక్కడ ఫీజు ఆఫర్ చేయడంతో పాటు అంటే సంవత్సరానికి 1,60,000 రూపాయలకే మొత్తం ట్యూషన్ ఫీజు, అలాగే అకాడమిక్ ఫీజెస్, అదేవిధంగా హాస్టల్ విత్ ఏసీ ఫెసిలిటీతో ఈ ఆపర్చునిటీ ఇస్తుంది మేనేజ్మెంట్. దాంతోపాటుగా ఇక్కడ మనం ఒక బోర్డు చూడొచ్చు, డిస్ప్లే బోర్డు ఉంది. సంస్కారం యూనివర్సిటీలో ఎవరైతే అనౌన్స్డ్ గెట్ ఏ ఫ్రీ యాపిల్ మ్యాక్బుక్ వెన్ యూ ఎన్రోల్ ఆన్ డే 1 ఫుల్లీ లోడెడ్ విత్ అకాడమిక్ గ్రేడ్ సాఫ్ట్వేర్. ఎవరైతే ఇక్కడికి వచ్చేటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎన్రోల్ అయిన వెంటనే ఫస్ట్ డేనే వాళ్ళకి యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి మ్యాక్బుక్ ల్యాప్టాప్ని విత్ సాఫ్ట్వేర్ 4 ఇయర్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ సాఫ్ట్వేర్ అన్నింటినీ కూడా ఇన్స్టాల్ చేసి ఫస్ట్ డేనే అందిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అడ్మిషన్ డిపార్ట్మెంట్. అది కూడా ఎవరెవరికి తెలుసా? బీటెక్లో ఐటీ, సిఎస్సి, ఏఐ అండ్ ఎంఎల్, అలాగే గేమింగ్ అండ్ కంప్యూటరింగ్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ చేసేటువంటి స్టూడెంట్స్కి ఈ ఆపర్చునిటీని ఇస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్. సో కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది, క్యాంపస్ ఎలా ఉంది, ఇలా ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి నేరుగా వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అమ్మా. హాయ్ సార్. తెలుగా? తెలుగే సార్. అందరు తెలుగా? ఓ సూపర్, అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు. మన తెలుగు స్టూడెంట్స్తో మాట్లాడదాం. అసలు
మీరు నీ పేరేం పేరమ్మా? కౌశిక్ కౌశిక్ ట్రా ప్లీజ్ కమ్. ఇక్కడ యూనివర్సిటీ సంస్కారం యూనివర్సిటీ ఎందుకు బెస్ట్? ఎందుకు బెస్ట్ అంటే ఒక టీచింగ్ స్కిల్స్ కానీ ల్యాండ్ ఏరియా కానీ ఇక్కడ కంపేర్ చేసుకుంటే మిగతా కాలేజ్తో బెస్ట్ ఇది. ఫుడ్ విషయంలో కానీ హాస్టల్ విషయంలో కానీ అన్నిట్లో ది బెస్ట్ అనొచ్చా? నో కాంప్రమైజెస్. నో కాంప్రమైజ్. అలాగే ఇంజనీరింగ్ విషయంలో చాలా తక్కువ ఫీజు అంటున్నారు, నిజమేనా? చైర్మనే చెప్పాడు మా చైర్మన్. ఏమని చెప్పారు? ఓన్లీ 7 lakhs ప్యాకేజ్, లో కాస్ట్. అంటే కంపేర్ చేసుకుంటే బయట స్టేట్ అయినా మన ఇక్కడ లోకల్ స్టేట్, సో చాలా లో. అంటే ఈ 7 లక్షలకి ట్యూషన్ ఫీజు అలాగే హాస్టల్ ఫీజు ఇంకా అదర్ అకాడమిక్ అన్ని ఫీజెస్ కలుపుకొని 7 lakhs ఏనా? 80,000 హాస్టల్, 80,000 ట్యూషన్ ఫీ పర్ యానం. 80,000కే? ఎస్. ఓహో, ఓకే. ఇంత తక్కువ అంటున్నారు కదా, మరి ప్లేస్మెంట్స్ అవి ప్లేస్మెంట్ గ్యారంటీ. ఒకవేళ రాకపోతే టోటల్ ఫీ రీఫండ్ ఇస్తారు. అది మా చైర్మన్ గ్యారంటీ ఇచ్చారు. ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ ఇక్కడ 4 years కంప్లీట్ అయిపోయింది, ఓకే, వాళ్ళు పాస్డ్ అవుట్ అయి బయటికి వెళ్ళారు, ఈవెన్ క్యాంపస్ ఇంటర్వ్యూలో కానీ లేదా అదర్ ఇంటర్వ్యూస్లో కానీ ప్లేస్మెంట్ రాలేదు, ఫీ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారా? మొత్తం ఇచ్చేస్తారు. 7 lakhs? 7 lakhs, యా. ఆ విషయంలో గట్టి కాన్ఫిడెన్స్? మాది గ్యారంటీ, చైర్మన్ గ్యారంటీ, ఈ యూనివర్సిటీకి ఇచ్చే గ్యారంటీ అదే. మీకు ఆ గ్యారంటీ మీ చైర్మన్ ఇచ్చారు? యా. ఓ, సరే. ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ ఫుల్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, సో నో ప్రాబ్లం. ఎడ్యుకేషన్ ఫుల్ టెక్నాలజీ వాడతారు. మ్యాక్ బుక్ ప్రొవైడ్ చేస్తున్నారు, 1 lakh వర్త్ అయిన మ్యాక్ బుక్ అంటే ల్యాప్టాప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి స్టూడెంట్కి. ఏది ఈ ఫీజులోనే, ఈ 7 lakh ఫీజులోనే మొత్తం ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇస్తారు ఎవ్రీ స్టూడెంట్కి? సూపర్. అలాగే ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి? ల్యాబొరేటరీ ఫుల్ హైటెక్లో ఉంటాయి, ఫుల్ డెవలప్మెంట్తో ఉంటాయి కంపేర్ టు అదర్ థింగ్స్. సో నో కాంప్రమైజ్ ఇన్ ద ఇంజనీరింగ్ ఫీల్డ్. ఇప్పుడు క్యాంపస్ ఎలా ఉంటుంది? క్యాంపస్ చాలా పెద్దది ఏరియా, ఒక గ్రౌండ్, ఫామ్ ఉంది, హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడే కొన్ని డెవలప్ చేస్తున్నారు ఏరియా, బిల్డింగ్స్, కొత్త హాస్టల్స్ కూడా వస్తున్నాయి. హాస్టల్స్ ప్రతి స్టూడెంట్కి ఇన్ ద క్యాంపస్ ఉంటాయి? ఇన్ ద క్యాంపస్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఫుల్ సెక్యూరిటీ. అలాగే వచ్చేటప్పుడు కూడా మేము చూసాం, చాలా సెక్యూరిటీ చేతిలో గన్స్ కూడా ఉన్నాయి. అంత హైలీ సెక్యూరిటీ ఉంటుంది ఈ ప్లేస్. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి బిల్డింగ్లోనూ హాస్టల్ కానీ, క్లాస్ రూమ్ కానీ, ల్యాబ్స్ కానీ, ఇలా ప్రతి చోట మొత్తం ఎయిర్ కండిషనర్ అంటున్నారు. ఫుల్ ఏసీ క్యాంపస్ ఇది. ప్రతి చోట హాస్టల్, కాలేజ్, ఎవ్రీవేర్. ఆఖరికి మెస్లో కూడా. మెస్ ఎలా ఉంటుంది? హైజీనిక్ గా, క్వాలిటీ? ఫుల్ హైజీనిక్. మన తెలుగు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇయర్ నుంచి తెలుగు షెఫ్ కూడా వస్తున్నాడు నెల్లూరు నుంచి, మన తెలుగు వాళ్ళకి వస్తుంది. తెలుగు చెఫ్ వస్తున్నారు? నెల్లూరు నుంచి. నెల్లూరు అంటే ఇంకా స్పెషల్ కదా మరి, టేస్ట్ కూడా అంతే కదా. సో ఓవరాల్గా ఈ కాలేజీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? ముఖ్యంగా నాకు ఒక డౌట్ కూడా ఉంది. సంస్కారం అనే ఒక పేరు పెట్టారు, నిజంగా ఆ సంస్కారం అనేది ఇక్కడ నేర్పిస్తున్నారా? ఉంది కాబట్టి మేము ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, లేకపోతే నేను ఎందుకు. అంతేనా? ఇలా నువ్వు ఓపెన్ గా ధైర్యంగా వచ్చి ముందుకు మాట్లాడుతున్నావు అంటే ముందుకు వచ్చి అక్కడ వచ్చిన ఆ సంస్కారం ఏమనుకోవచ్చా? ఓకే. చాలా మంది అంత దూరం, ఇన్ని 100 kilometers దూరంలో ఉన్న యూనివర్సిటీకి వెళ్ళి చదవాలా, మా పిల్లల్ని అక్కడికి వెళ్ళి చదివించాలా అని కొంతమంది భయపడుతుంటారు. సో వాళ్ళకి నువ్వేం చెప్తావు? కంపేర్ చేసుకుంటారు ఎలా అయినా. సో మనీ పర్పస్గా చూసుకున్నా కూడా లోగే. ఫ్రీ మ్యాక్ బుక్ ఇస్తున్నారు, ఏ కాలేజీలో ప్రొవైడ్ చేయరు ఇలా. సో ఎడ్యుకేషన్ అంటారా బాగుంటుంది, మేమే చెప్తున్నాం. ఇంకా గ్యారంటీ ఇచ్చాం కదా, నో కాంప్రమైజ్ అసలు ఏ విషయంలో కూడా. నో. ఓకే. ఫీజు తక్కువగా ఉంది కదా, ఏదో లైట్గా తీసుకోవడం అలా ఏమైనా ఉంటుంది? లేదు. యాంటీ ర్యాగింగ్ క్యాంపస్ కూడా ఇది. సో భయం లేదు, ర్యాగింగ్ జరుగుతుంది అది ఇదని. ఒకవేళ జరిగినా డైరెక్ట్ చైర్మన్తో మాట్లాడితే చాలు. కమర్షియల్ యాంగిల్ అనేది కనిపించదు. అంతేనా? రైట్ మా, థ్యాంక్ యూ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఇదేంటి జిమ్కి వచ్చి ఈ విధంగా ఇతను ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, యూనివర్సిటీ గురించి చూపించుకున్నా అనుకుంటారు కదా, ఇది కూడా యూనివర్సిటీలో ఒక పార్టే. ఎందుకంటే ఎక్కడైనా కూడా స్టూడెంట్స్కి ముఖ్యంగా మెంటల్గా ఎంత ఫిట్గా ఉంటారో, ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఫిజికల్గా కూడా అంతే ఫిట్గా ఉండాలనేది ఇక్కడ మేనేజ్మెంట్ పాలసీ. అందుకోసమే ఇక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీలో బాయ్స్ అండ్ గర్ల్స్ కోసం ఒక సపరేట్ జిమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ జిమ్ కూడా అడ్వాన్స్డ్ పవర్ జిమ్. సో ఎవ్రీడే ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ జిమ్కి వచ్చి ఖచ్చితంగా కొన్ని వర్కౌట్స్ చేయాలి, కొన్ని ఎక్సర్సైజెస్ అయితే, వార్మప్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో ఈ యూనివర్సిటీలో ఈ ఆపర్చునిటీ స్టూడెంట్స్కి ఎంతో యూజ్ అవుతుందని మనం చెప్పవచ్చు.
ఈ సంస్కారం యూనివర్సిటీలో ముఖ్యంగా ల్యాబొరేటరీస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ఎలాంటి కేర్ అంటే ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా యాపిల్ కంపెనీకి సంబంధించిన ఒక ల్యాబొరేటరీని కూడా ఇప్పుడు ఏర్పాటు చేశారు. ప్రజెంట్ నేను ఆ ల్యాబ్లోనే ఉన్నాను. ఇక్కడ యాపిల్ ఈ యూనివర్సిటీతో డైరెక్ట్గా ఎంఓయూ చేసుకుంది. ముఖ్యంగా అంటే ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించి ఏదన్నా ఇన్నోవేటివ్గా ఒక ఐడియా ఉన్నా కూడా, లేదంటే యాపిల్ కంపెనీకి సంబంధించి కూడా ఇక్కడ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేసి ఇక్కడ ఇనిషియల్ స్టేజ్లోనే ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ వర్క్ చేసేటువంటి స్టూడెంట్స్కి కూడా వర్క్ చేసే టైంలో వాళ్ళకి నేరుగా స్టైఫండ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తుంది యాపిల్ కంపెనీ. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళలో కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ ల్యాబొరేటరీస్ వల్ల స్టూడెంట్స్కి వస్తున్నటువంటి బెనిఫిట్ ఏంటో కూడా వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ మా. హాయ్ సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు షారోన్ సార్. షారోన్. ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్ నుంచి వచ్చాను సార్. వరంగల్. సో ఈ ల్యాబ్ ఏంటి? మొత్తం అంతా కూడా యాపిల్ మ్యాక్ సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. ల్యాబ్ అంతా కూడా చాలా హై టెక్నాలజీగా ఉంది. ఏంటి అసలు? ఈ యాక్చువల్లీ కాలేజ్ అనేది యాపిల్ కంపెనీతో టైఅప్ అయి ఉంది సార్. సో ఇక్కడ చదివే ప్రతి స్టూడెంట్కి ఒక మ్యాక్ బుక్ ఇస్తారు ఫ్రీగానే ఇస్తారు. అది ఒక 1.5 lakh కాస్ట్ ఉంటుంది. అయినా కానీ స్టూడెంట్స్కి వాళ్ళు నేర్చుకోవాలి అన్నట్టు మేనేజ్మెంటే ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్కి. సో చాలా ఇన్నోవేటివ్, అంటే వీళ్ళకి మాకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి నేర్చుకోవటానికి. ఇట్లా అంటే ఫ్రీడమ్ ఉంది మాకు, అంటే అట్లా రిస్ట్రిక్షన్స్ లేదు మనం ఇదే చేయాలి అదే చేయాలి అని. సో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే యూనివర్సిటీకి ఇది క్యాపిటల్ సెంటర్లో ఉంది. సో ఢిల్లీ మధ్యలో నియర్ టు హర్యానా ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ ఐటీ కంపెనీస్ చుట్టూ చాలా ఉన్నాయి. మనకి ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ ఫస్ట్ ఇక్కడ మనకి వచ్చి ఏమన్నా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నా నేర్పిస్తారు అనమాట. సో ఇక్కడ యాపిల్ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ మానిటరింగ్ చేస్తారా? ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ కానీ ఏదున్నా కూడా, అంటే పిల్లలకి ఏదైనా కొన్ని డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా వాళ్ళ సపోర్టింగ్ ఉంటుందా? టీమ్ సపోర్ట్ డైరెక్ట్ యాపిల్ కంపెనీ వాళ్ళతో టైఅప్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ స్టడీ ఉంటున్న ఇయర్లోనే వాళ్ళకి అక్కడ నుంచి స్టైఫన్ వస్తుంది. ప్లస్ వాళ్ళకి ఇట్లా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు. సో మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఏ యూనివర్సిటీకి ఇట్లా ఇంత అవకాశం లేదు. ఇది బెస్ట్ అని నా ఒపీనియన్. ఈ ల్యాబ్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా యాపిల్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్, ఆ కంపెనీకి సంబంధించిన ల్యాబొరేటరీ ఇది. సో ఇక్కడ చదివే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ల్యాప్టాప్ కూడా ఇస్తున్నారు అంటున్నావు కదా. ఇక్కడ చదివే ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఉంటుందా ఈ ఫెసిలిటీ? ఇన్ కేస్ మనకి ప్లేస్మెంట్స్ కూడా గ్యారంటీ ఇచ్చారు మేనేజ్మెంట్ వాళ్ళు. ప్లేస్మెంట్స్ మనకి పక్కా వస్తుందని వాళ్ళే చెప్తున్నారు. ఇన్ కేస్ రాకపోయినా కానీ ఫీజు అంతా రీఫండ్ చేస్తామని అంత ధైర్యంగా చెప్తున్నారంటే సో నో డౌట్ మనం జాయిన్ అవ్వడానికి. ఫీజు మొత్తం రీఫండ్ చేస్తారా? అవును సార్. ఎంత ఉంటుంది ఫీజు ఇక్కడ? ఇక్కడ 7.5 సార్ మొత్తం కోర్స్ డ్యూరేషన్కి విత్ హాస్టల్ మెస్ అంతా. సో ఇంత తక్కువలో అయితే నాకు తెలిసి ఎక్కడ ఉండదు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ సార్, అంటే మంచి ఫ్యాకల్టీ ఇస్తారు మాకు. పిహెచ్డి అప్ టు పిహెచ్డి మ్యాక్సిమం అందరు టీచర్స్. సో మనకి టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు. అంటే లైక్ మాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది అని అలా ఏమీ ఉండదు. సో మాకు ఫ్రీడమ్ ఇచ్చి మంచిగా మాట్లాడతాం. అంటే మాకు ఇంకా ఎక్స్ట్రా కేర్ ఉంటుంది. అంటే మేము ఫ్రమ్ అదర్ స్టేట్ నుంచి వచ్చాం కదా. సో మా హెల్త్ గురించి కానీ మా స్టడీస్ గురించి కానీ అడుగుతారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే మాకు అడ్వైజరీస్ అలా పెట్టి మాట్లాడతారు అనమాట. మనం ఏమైనా షేర్ చేసుకోవచ్చు. ఓకే, బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చా ఇంజనీరింగ్కి ఇది సంస్కారం యూనివర్సిటీ? చాలా చక్కగా మాట్లాడుతున్నావు అమ్మా, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు. ఇక్కడికి వచ్చాకే ఈ స్కిల్స్ నీకు ఇంప్రూవ్ అయ్యా, లేదంటే ఫస్ట్ నుంచి కూడా నువ్వు కాలేజ్ ఇంటర్మీడియట్ డేస్ నుంచి అలాగే మాట్లాడేదాన్ని? సార్ నేను కాలేజ్ అంతా నేను ఫ్రమ్ హోమ్ నుంచే చదివాను. సో ఇది ఫస్ట్ టైం నేను హాస్టల్లో ఉండి ఫ్రమ్ అదర్ స్టేట్లకు వచ్చి ఇంత దూరం వచ్చి చదవటం నాది ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి నాకు ఎక్స్పోజర్ రావడం వల్ల ఇంత కాన్ఫిడెన్స్. ఓకే, అంతకుముందు అంత ఓపెన్గా మాట్లాడేదాన్ని కాదు, అంత కాన్ఫిడెంట్గా మాట్లాడేదాన్ని కాదు. ఇక్కడికి రావడం అనేది, సో నీతో మాట్లాడుతుంటేనే ఒక స్టూడెంట్ ఎలా ఇంప్రూవ్ అవుతాడు అనేది నువ్వే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చా? అంతేనా? రైట్ మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రైట్. సో సంస్కారం యూనివర్సిటీలో రోబోటిక్ ల్యాబొరేటరీకి చాలా ప్రయారిటీ ఉంటుంది. ప్రజెంట్ నేనైతే రోబోటిక్ ల్యాబొరేటరీలో ఉన్నాను. ఇక్కడ రోబోటిక్ సైన్సెస్లో ఎంత ప్రయారిటీ ఉంటుందంటే
ఇక్కడ స్టూడెంట్సే నేరుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా కొత్త ఐడియాస్ వచ్చినా కూడా వాళ్ళ ఐడియాస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్ కావచ్చు, రాబోయేటువంటి రోజులన్నీ కూడా రోబోటిక్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెన్స్. సో ప్రతి విభాగంలో కూడా మనుషులు ఎంత వర్క్ చేస్తారో అంతకు 10 రెట్లు ఎక్కువగా రోబోటిక్స్ వర్క్ చేస్తాయి. కాబట్టి వాటి మీద ఎక్కువగా స్టూడెంట్స్ని గ్రిప్ తెచ్చే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ అయితే అందుబాటులో ఉంది. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ల్యాబ్లో, వాళ్ళతో మాట్లాడదాం. సో ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ అయితే చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ ఏదో డ్రోన్ కనిపిస్తుంది. ఏంటమ్మా ఇది? మేము ఇక్కడ డ్రోన్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇది మాకు సంస్కారం ఇచ్చిన రోబోటిక్స్ ల్యాబ్. మాకు బెస్ట్ ల్యాబ్ ఇచ్చింది సంస్కారం యూనివర్సిటీ. ఇక్కడ మేము ఏదన్నా రోబోట్స్ని, టెక్నాలజీని ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎట్లా డిస్మాంటిల్ చేయాలి, మొత్తం అన్నీ నేర్పిస్తారు. మాకు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మమ్మల్ని లైక్ చాలా మంచిగా కేర్ తీసుకొని తెలిసినా తెలియకపోయినా అన్ని A to Z మాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రపంచం మొత్తం టెక్నాలజీ మీదే నడుస్తుంది. ఓకే. సో టెక్నాలజీ ఈ టెక్నాలజీ మీద ఎందుకంటే లైక్ మీరు చూస్తున్నారు ఇండస్ట్రీస్లో, ఫ్యాక్టరీస్లో, లేదంటే హాస్పిటల్స్లో, ఎక్కడ చూసినా కాలేజెస్లో టెక్నాలజీ లేకుండా అసలు పనే జరగదు. సో టెక్నాలజీ చేయాలంటే టెక్నాలజీ వెనక రోబోటిక్స్లో మేము పని చేస్తేనే జరుగుతుంది. సో లైక్ మాకు ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం ఎట్లా చేయాలి, హ్యూమన్ కెపాసిటీకి మించి లైక్ వర్క్ ఎలా చేయగలరు. హ్యూమన్ మనం కొంచెమే చేయగలం, కానీ రోబోట్స్ లైక్ దానికంటే మించి చేయగలవు. సో అవన్నీ నేర్పిస్తారు. లైక్ ద బెస్ట్ ల్యాబ్ ఇచ్చారు లైక్ మాకు సంస్కారం యూనివర్సిటీ. చాలా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మీరే ఓన్గా దీన్ని అసెంబుల్ చేయడం అంతా కూడా మీరే చేస్తారు? మొత్తం ఈ ఎక్విప్మెంట్ అంతా లైక్ కాలేజ్ వాళ్ళు మాకు పార్ట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. మేమే ఈ పార్ట్స్ అన్నిటిని A to Z ఒక్కొక్క పార్ట్ ఎట్లా ఫిట్ అవుతుంది అంతా ఫిట్ చేస్తాం. వీటిని ట్రయల్ చేస్తాం. సక్సెస్ అయితే లైక్ అది కొత్త మాలో ఉన్న ఇన్నోవేటివ్ థాట్స్తో కూడా యాడ్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్స్ చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరు దాని మీద వర్క్ చేస్తున్నారు. ఓకే. మీరైతే ఈ డ్రోన్ మీద వర్క్ చేస్తున్నారు. సో కొత్త డ్రోన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, పెద్దవి ఎలా చేయాలి, ఏదన్నా హెవీ ఐటమ్స్ని ఎలా క్యారీ చేయాలి, ఇవన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో డ్రోన్స్ గురించి బాగా విన్నాం మనం. సో ఇప్పుడు మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? ఓకే. ఎందుకంటే ఇదే మనకి కొత్తగా వచ్చే టెక్నాలజీ, ఫ్యూచర్ మొత్తం దాని మీదనే ఉంది. ఓకే. నీకు ఇప్పుడు దీంట్లోనే ఈ డిపార్ట్మెంట్లోనే నీకు ఒక కొత్త ఐడియా వచ్చింది, నువ్వే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, నీకు అవసరమైనటువంటి పార్ట్స్ ఇవన్నీ సపోర్టింగ్ అంతా ఇస్తుంది మేనేజ్మెంట్? మొత్తం మేనేజ్మెంట్ అయితే మనకి ఏ పార్ట్స్ కావాలి, చిన్న పార్ట్స్ నుంచి పెద్ద పార్ట్స్ వరకు మనకి వచ్చే ఇన్నోవేటివ్ థాట్స్ ప్రతి ఒక్కదాన్ని సపోర్ట్ చేసి, సార్ నాకు ఇది కావాలి, ఇది నేను చేయాలనుకుంటున్నాను అంటే దానికోసం అన్ని పార్ట్స్ మొత్తం అన్నీ అప్రూవ్ చేసి లైక్ ఈ రోజు అడిగితే రేపటికి తీసుకొని వచ్చిస్తారు. సో చాలా సపోర్టివ్ స్టాఫ్. సో ఈ టెక్నాలజీలో మీకు పూర్తిగా మీరు స్కిల్స్ అన్నీ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు. ఒక కొత్త ఇన్నోవేటివ్ ఐడియాతో మీరు బయటకు వస్తున్నారు. మీ దగ్గర మొత్తం DPR అంతా రెడీగా ఉంది ఒక కొత్త స్టార్టప్ కంపెనీ పెట్టడానికి. మేనేజ్మెంట్ సపోర్టింగ్ ఉంటుందా? చాలా సపోర్టివ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మా ఛాన్సలర్ సార్ వీళ్ళందరూ పర్సనల్లీ కూడా సపోర్ట్ చేస్తారు. స్టూడెంట్స్ని ఇక్కడ వాళ్ళ ఓన్ పిల్లల్లా ట్రీట్ చేస్తారు. ఏ రోజు లైక్ మేము ఇంత ఫార్ వచ్చి ఉంటున్నాం యాక్చువల్లీ లైక్ చాలా సౌత్ నుంచి ఇంత ఫార్ వచ్చి, కానీ ఏ రోజు కూడా లైక్ నాకు ఇంటికి వెళ్ళాలి అట్లా ఏ రోజు ఉండదు. ఎందుకంటే మాకు ఇక్కడున్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ, ఛాన్సలర్ సార్ ఎస్పెషల్లీ లైక్ చాలా కేర్ తీసుకొని లైక్ మాకు హాస్టల్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ కానీ మొత్తం అన్నీ చాలా బాగుంటుంది. సో టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అయితే రైట్ ప్లేస్ సంస్కారం యూనివర్సిటీ, ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సెస్ సంబంధించిన స్టూడెంట్స్కి. అంతేనా? నో డౌట్ అబౌట్ దట్. ఓకే రైట్ మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మనతో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా లంచ్ చేస్తున్నారు. మెనూ ఎలా ఉంది, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, హైజీన్గా ఉందా, టేస్టీగా ఉందా, మన తెలుగు ఫుడ్ లాగే ఉందా లేదా, ఆ విషయాన్ని వాళ్ళని అడుగుదాం. హాయ్ అమ్మా, ఏం పేరు నీ పేరు? రాకేష్. రాకేష్. ఎక్కడి నుంచి వచ్చావు? నెల్లూరు. నెల్లూరు. మాది కూడా నెల్లూరు. నెల్లూరులో ఎక్కడ? నెల్లూరులో మాది కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్. ఓ, సిటీకి దగ్గరలోనే. సరే, ఫుడ్ ఎలా ఉంది? సార్ ఫుడ్ బాగుంటుంది సార్. బాగుంటుందా? ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తారు సార్. స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారా? అంటే ఫుడ్ కొంచెం హైజీన్గా ఉంటుంది సార్. అంతా హైజీన్గా ఉంటుంది. అంటే నేను లోపలికి వచ్చాక లోపలికి రాగానే కాస్త చల్లగా ఉంది.
అంటే ఏంటి ఏసీ ఇక్కడ కూడా ఏసీ ఉంది సార్, మొత్తం సెంట్రల్ ఏసీ ఉంది సార్ ఇక్కడ. మొత్తం సెంట్రల్ ఏసీ? మొత్తం క్యాంపస్లోనే కదా సార్, మెస్లో హాస్టల్లో మొత్తం సెంట్రల్ ఏసీ ఉంది. ఓ జిమ్లో కూడా ఉంది సార్. ఓకే. మొత్తం క్యాంపస్ అంతా ఏసీ సార్. అంటే మేము వచ్చాం కదా సుమన్ టీవీ వచ్చిందని చెప్పని ఈరోజు ఇలా చేశారా, లేదంటే రోజు ఇదే విధంగా ఉంటుందా? రోజు ఉంటుంది సార్, రోజు ఏసీ ఉంటుంది సార్. ఓకే. కిరణ్ గారు ఏమేమి పెడతారు? ఫుడ్ మెనూ ఏముంటుంది సార్ ఫుడ్ మనకి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ రెండు ఉంటాయి సార్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ రెండు ఉంటాయి. నాన్ వెజ్ చికెన్ కూడా పెట్టారు సార్. నాన్ వెజ్ కూడా పెడతారా? చికెన్ కూడా పెట్టారు సార్. చికెన్ కూడా పెడతారు. ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు? చికెన్ వీక్లీ ఒక 3-4 టైమ్స్ పెడతారు సార్. వీక్లీ 3-4 టైమ్స్. ఏమేమి ఉంటుంది అంటే డైలీ ఒకే మెనూ ఉంటుందా, అట్టే ఉంటుంది సార్. వేరువేరుగా ఉంటుందా? ఇడ్లీ, దోశ, వడ, ఊతాపం, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్. మన సౌత్ ఇండియన్ ఉంటుంది. మధ్యాహ్నం మీల్స్కి వచ్చేసి రసం, సాంబార్ అవన్నీ ఉంటాయి సార్. రసం సాంబార్ కూడా ఉందా? ఈరోజు ఇక్కడ చూస్తే పొటాటో ఫ్రై ఉంది, మన ఆంధ్ర తెలంగాణ స్టైల్ ఎలా చేస్తారో అలాగే ఉంది. ఇది మన చెన్నా కర్రీ ఉంది. సో ఇవి ఎవ్రీడే ఉంటాయి? ఎవ్రీడే ఉంటాయి సార్. సలాడ్ ఎవ్రీడే ఉంటుంది. అలాగే స్వీట్ ఉంది. స్వీట్ ఉంది సార్. సో బటర్ మిల్క్, మజ్జిగ ఉంది, పప్పు ఇది సాంబార్, సాంబార్ ఓకే, రైస్, అలాగే రోటీ. ఎగ్ కూడా పెడతారా? ఎగ్ కూడా పెడతారు సార్. ఎగ్ కూడా ఎవ్రీడే ఉంటుంది. ఎగ్ లేదంటే ఆప్షనల్గా ఆమ్లెట్ కూడా పెడతారు సార్. ఆమ్లెట్ మామూలుగా బాయిల్డ్ ఎగ్, లేదంటే ఆప్షనల్గా ఆమ్లెట్. అది ఆల్టర్నేట్ ఉంటుంది సార్. ఆల్టర్నేటివ్. ఇక్కడ అంటే నార్త్ ఇండియన్కి ఒక ఫుడ్, సౌత్ ఇండియన్స్కి ఒక ఫుడ్ ఉంటుంది సపరేట్గా? ఉంటుంది సార్. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇక్కడ నువ్వు? సార్ నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ సార్. నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను సార్. సో ఓవరాల్గా అంటే మన తెలుగు వాళ్ళకి ఫుడ్ కొంచెం బయట ఫుడ్ నచ్చదు. అవును సార్. ఎక్కువగా మన హోమ్లీ ఫుడ్ ఉంటేనే బాగుంటుంది అంటుంటారు. అది చదువైనా, జాబ్ అయినా, ఎక్కడైనా కానీ ఫుడ్ బాగాలేదంటే మనం అక్కడ ఉండమని చెప్పేస్తారు. మీరు చెప్పినా చెప్పకపోయినా పేరెంట్స్ కూడా ఎక్కువగా దాని మీద ఎక్కువ కేరింగ్ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో అసలు కాంప్రమైజ్ కాదు. ఫుడ్ అసలు కాంప్రమైజ్ కాదు సార్. టేస్ట్ కానీ, స్టాండర్డ్స్ కానీ, హైజీన్ కానీ అంతా బాగుంటుంది సార్. ఫుడ్ అయితే సౌత్ ఫుడ్, నార్త్ ఫుడ్ ఉండడం వల్ల మనకి ఇబ్బంది లేదు సార్ ఇక్కడ. ఓకే. ఇక్కడ క్యాంపస్లో ప్రతి చోట కూడా ఏసీ ఉంది. అది క్లాస్ రూమ్ అయినా, లేదంటే జిమ్ అయినా, హాస్టల్ అయినా చాలా కేరింగ్ తీసుకుంటారు. చివరాఖరికి మనం ఇప్పుడు తింటున్నటువంటి మెస్లో కూడా, ఈ డైనింగ్ రూమ్లో కూడా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది. ప్రతి విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్. ఫుడ్లో కూడా ఎవ్రీడే సౌత్ ఇండియన్కి సంబంధించిన సపరేట్ మెనూ ఉంది, నార్త్ ఇండియన్కి సపరేట్ మెనూ ఉంది. అలాగే మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు కాబట్టి సో వాళ్ళకు ఒక ప్రయారిటీ ఇస్తున్నటువంటి మేనేజ్మెంట్ కొత్తగా ఒక మన తెలుగు స్టేట్స్ నుంచి ఒక చెఫ్ను కూడా తీసుకొచ్చారు ఈ ఇయర్ నుంచి. కంప్లీట్గా తెలుగు వాళ్ళ చేతిగా వండినటువంటి ఈ వంటకాలన్నింటినీ కూడా ఇక్కడ స్టూడెంట్స్కి అందించిపోతున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా. అలాగే కర్డ్ కూడా ఇస్తున్నారు. సో మేనేజ్మెంటు ఏ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు అన్నదానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనతో సంస్కారం యూనివర్సిటీకి సంబంధించినటువంటి సౌత్ ఇండియా అడ్మిషన్ వింగ్ హెడ్ అన్వర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. హాయ్ అండి. సార్ మొత్తం మీద అంటే ఢిల్లీ క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి హర్యానాలో ఉన్న ఈ యూనివర్సిటీకే రావాలి, తెలుగు వాళ్ళు ఇక్కడే ఎందుకు ఇంజనీరింగ్ కానీ, లేదంటే అలైడ్ సైన్సెస్ కోర్సెస్ కానీ, ఇలా వెటనరీ కోర్సెస్ కానీ ఇలా చేయాలంటే ఏం చెప్తారు, ఎందుకు చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే సార్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్ ఒక ఎక్స్పోజర్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఢిల్లీ అని అంటే మన క్యాపిటల్ రీజన్ కాబట్టి ఇక్కడ మల్టిపుల్ స్టూడెంట్లు అనేవాళ్ళు మనకి ఇక్కడ వచ్చి చదువుకోవడానికి విల్లింగ్గా ఉన్నారు. చాలామంది ఆల్రెడీ వచ్చి చదువుతున్నారు కాబట్టి ఈసారి ఎక్స్పెషల్లీ సౌత్ ఇండియన్ పీపుల్ని మన సైడ్ ఢిల్లీకి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మేము ఒక సపరేట్ ప్రోగ్రామ్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకి మెరిట్ బేస్ మీద 100 crores స్కాలర్షిప్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే అన్వర్ గారు, నేను ఇక్కడికి వచ్చిన వెంటనే అందరూ కూడా ఒక పాయింట్ని హైలైట్ చేస్తున్నారు. ఏంటంటే కేవలం 80,000కు ట్యూషన్ ఫీజు, అలాగే ఇంకొక 80,000కి హాస్టల్ ఫీజు, ఇలా 1,60,000 పర్ యానంకి అతి తక్కువ ఫీజుకే ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారంట. దాని డీటెయిల్స్ ఒకసారి చెప్తారా మీరు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక మెరిట్ బేస్ మీద 70% నుంచి మన సౌత్ ఇండియాలో చాలామంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి చదువులు అఫోర్డ్ చేయగలరు, చేయలేరు అన్న ఉద్దేశంతో మా యొక్క యూనివర్సిటీ చైర్మన్ గారు 100 crores స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేసి స్టూడెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఈ విధంగా ఒక స్కాలర్షిప్ ఫండ్ రేజ్ చేయడం, వాటిని పిల్లలకి యూజ్ చేయడం అనేది చాలా రేరు. సో మెయిన్ మోటో అంటే ఏంటి అంటే అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేదే కాన్సెప్ట్. అవునండి. ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండి చదువుకోలేని అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండేవాళ్ళు, తర్వాత మంచిగా అన్ని మార్క్స్ తెచ్చుకోవడం వల్ల యూజ్ ఏంటి, సో అలాంటి వాళ్ళకి ఈ యూనివర్సిటీ అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఎవరైనా కూడా ఇంజనీరింగ్ చదవాలంటే ప్లేస్మెంట్ ఉంటుందా లేదా,
అందులో 100% చెప్తారా లేదా, ఎలాంటి గ్యారంటీ ఇస్తారు? చాలామంది యూనివర్సిటీస్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, ఏం చెప్తారంటే ప్లేస్మెంట్స్ మేము 100% ఇస్తాము అంటారు. కానీ తీరా జాయిన్ అయిన తర్వాత ముందు చెప్పిన మాట తర్వాత ఉండదు. సో మీ యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు? ఈ విషయానికి వస్తే మా చైర్మన్ గారు ఒకటే మాట చెప్పారు, ఏమనంటే ఎవరైతే ప్లేస్మెంట్ పొందలేకపోతే అనేది ఇంపాసిబుల్ అనమాట. 100% ప్లేస్మెంట్ అనేది మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఎవరైనా పొందలేకపోతే వాళ్ళు 4 years కట్టిన ఫీ అనేది మేము కంప్లీట్గా రీఫండ్ ఇస్తామని చెప్పి ఓపెన్గా చెప్పారండి. సో ఇది జస్ట్ మీరు అడ్మిషన్స్ కోసం చెప్పే మాటైనా, లేదంటే నిజంగానే దీన్ని మీరు ఆ మాట నిలబెట్టుకుంటారా? లేదండి, 100%. మా మోటో వచ్చేసి 100% ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళడమే ఒక మోటో. ఇన్ కేస్ ఒకవేళ జరగలేదు అంటే కంపల్సరీ ఇస్తామని చెప్పారనమాట. 100% ఇస్తారు కూడా. మీరు ఫీజునే రీఫండ్ చేస్తున్నారంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఆ మాట ఇవ్వలేరు. సో ఇప్పటి వరకు చదివినటువంటి స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్ వచ్చిందనుకోవచ్చా? 100% ప్లేస్మెంట్ వచ్చిందండి. ఎందుకంటే యూనివర్సిటీలో ఎవరైతే చదువుతారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ అనేది 100% వస్తుంది. సో ముఖ్యంగా అన్వర్ గారు, తెలుగు స్టూడెంట్స్ ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో కూడా ఇంజనీరింగ్ కోసం చాలామంది కూడా బయట స్టేట్స్కి వెళ్ళాలి, అక్కడ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా ఎప్పుడో జాబ్ చేసినప్పుడు ఇంటి నుంచి దూరంగా వెళ్ళడం కాదు, ఇప్పటి నుంచి ఆ వాతావరణం అలవర్చుకోవాలంటే ఇలా బయట రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీల్లో చదవాలి అనేది రీసెంట్గా మనం చూస్తే లాస్ట్ 5 yearsలో చాలామంది 60% స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ కూడా వేరే స్టేట్స్లో ఉన్న యూనివర్సిటీస్ని చూస్ చేసుకుంటున్నారు. అలా ఇప్పుడు సంస్కారం యూనివర్సిటీని చూస్ చేసుకుంటే ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకు ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ పరంగా ఫీజు అనేది చాలా రీజనబుల్లో ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్గా ఉండేలాగా మేము ప్రిపేర్ చేశాము. అది ఓన్లీ 7,05,000 అనేది 4 years ఇంక్లూడింగ్ హాస్టల్ తోటి ఇస్తున్నాము. ఆ హాస్టల్ కూడా వాళ్ళకి ఏంటంటే ఏసీ హాస్టల్ ఇస్తున్నాము. కంప్లీట్గా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది, కంప్లీట్ ఏసీ అనమాట. నాట్ ఓన్లీ హాస్టల్, ఎంటైర్ క్యాంపస్ అనేది కంప్లీట్గా మీకు ఏసీ క్యాంపస్ అండి. మొత్తం ఎంటైర్ యూనివర్సిటీలో అన్ని బిల్డింగ్స్, ప్రతి బిల్డింగ్ మీకు ఏసీ క్యాంపస్. ఓకే, నో డౌట్ అందులో. ఓకే, అలాగే నేను లోపలికి ఎంటర్ అవగానే అక్కడ ఒక డిస్ప్లే కనిపించింది, నాకు ఒక పోస్టర్ కూడా కనిపించింది. ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఒక యాపిల్కి సంబంధించిన మ్యాక్ బుక్ ల్యాప్టాప్ను కూడా ఫ్రీగా ఇస్తారు, వచ్చిన ఫస్ట్ డేనే ఇస్తారు అని చెప్పి. ఏంటి అది నిజమేనా? ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంటు సిఎస్సి డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళకి కంపల్సరీ ల్యాప్టాప్ అనేది మస్ట్ అండి. ఎందువల్ల అంటే ల్యాబ్ మీదే డిపెండ్ అయ్యి చదవాలి అంటే ఒక కాలేజ్ టైమింగ్లోనే చదవచ్చు, రిమైనింగ్ టైంలో చదవాలంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకని యాపిల్ మ్యాక్ బుక్ అనేది అది వర్త్ ఆఫ్ 1.5 lakh మ్యాక్ బుక్ అనేది స్టూడెంట్కి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నామంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీజు కట్టుకున్నారు, తర్వాత దీనికి అఫోర్డబుల్ లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది కూడా మంచిగా చదువుకోవడం కోసం మా చైర్మన్ గారు అది ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడ క్యాంపస్లో, ఇంత 100 acres క్యాంపస్లో వాళ్ళు ఎక్కడ కూర్చొనైనా చదువుకునే అవకాశం వాళ్ళకు ఉంది. అది ఏ టైంలో అయినా చేసుకునే అవకాశం ఉందన్నమాట. అందులో కంప్లీట్గా మీకు వచ్చేసి ఎంటైర్ క్యాంపస్ వైఫై ఉంది. తర్వాత ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ పరంగా కంప్లీట్గా ఒక 500+ కెమెరాస్ అనేవి సీసీటీవీ అబ్జర్వేషన్లో ఎప్పుడూ ఉంటుంది మీకు. సో ఇప్పుడు వచ్చిన పిల్లలకి ఏంటంటే చాలా సెక్యూరిటీగా ఉంటుంది. ఏ పిల్లలు కూడా ఇక్కడ ఇన్ క్యాంపస్ వదిలి బయటకు వెళ్ళే ఛాన్సే ఉండదన్నమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ఫెసిలిటీ అనేది మీకు ఇన్ క్యాంపస్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ తీసుకున్న ఇన్ క్యాంపస్లోనే ఉంది, క్యాంటీన్ ఇన్ క్యాంపస్లోనే ఉంది, మీకు ల్యాండ్రీ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాళ్ళకి బయటికి వెళ్ళే ఛాన్సే లేదు, అవకాశం అసలు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఏదన్నా అడిషనల్గా కొనాలి అనుకుంటే వీకెండ్స్లో 2 weeksకి ఒకసారి మన యూనివర్సిటీ నుంచే పిల్లల్ని తీసుకొని బస్సెస్లో తీసుకొని వెళ్తారు. మళ్ళీ వాళ్ళతో పాటు ఒక వార్డెన్ సార్ కూడా వెళ్తారు. సో రిటర్న్ మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళని ఇన్ క్యాంపస్లోనే వదులుతారు. సో సెక్యూర్గా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు, చాలా హ్యాపీగా చదువుకోవచ్చు. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. సో మీరు చెప్తున్న దాని ప్రకారం ఫైనాన్షియల్గా అంత ఆఫర్ చేయలేనటువంటి ఫ్యామిలీస్ని, ముఖ్యంగా టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తక్కువ ఫీజుని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఒక ల్యాప్టాప్ను కూడా, అందులోనూ యాపిల్ కంపెనీకి సంబంధించిన ల్యాప్టాప్ ఇస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే తక్కువ ఫీజు అని మీరు అంటున్నారు, దాన్ని కూడా బేర్ చేయలేనటువంటి పేరెంట్స్కి మీరు ఏదన్నా ఒక స్కాలర్షిప్
ఆర్ బ్యాంక్ లోన్ దాన్ని ఏమైనా ప్రొవైడ్ చేసే ఛాన్స్ 100% బ్యాంక్ లోన్ కూడా యూనివర్సిటీ తరఫు నుంచే ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళు ఎలాంటి అమౌంట్ కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి షూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే కట్టుకోలేమో అన్న వాళ్ళకి కూడా యూనివర్సిటీ తరఫు నుంచే ఇక్కడ మీకు వచ్చేసి బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నావో అవి మేము చెప్తాము, దాన్ని వాళ్ళు అరేంజ్ చేసుకుంటే చాలు. 100% వాళ్ళకి ఇక్కడ బ్యాంక్ లోన్ అనేది దొరికి వితౌట్ కొలెటరల్. ఓకే, ఎలాంటి షూరిటీస్ surety లేకుండా బ్యాంక్ లోన్ ని ప్రొవైడ్ చేస్తారు. సో ఒక్క రూపాయి కూడా పేరెంట్స్ పే చేయకుండానే ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేసే ఆపర్చునిటీ మీ యూనివర్సిటీ క్యాంపస్ ఇస్తుంది. రైట్. ఇంకొక విషయం అన్వర్ గారు, చాలామంది తెలుగు స్టూడెంట్స్ బయట రాష్ట్రాలకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పాస్డ్ అవుట్ అయి బయటకు వెళ్ళిన వెంటనే జాబ్ కావాలి, ఆ జాబ్ కూడా ది బెస్ట్ కంపెనీస్లో కావాలి. దానికోసం ఇంజనీరింగ్ చదివే టైంలోనే కొంత స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలి, కొన్ని కోర్సెస్ని కూడా కంప్లీట్ చేయాలి. సో అలాంటి కోర్సెస్ ఏమన్నా ఇక్కడ ఉన్నాయా? ముఖ్యంగా వేరే కంపెనీస్తో మీరు ఏమైనా టైప్ అయ్యారా? వేరే ఫారెన్ యూనివర్సిటీస్తో మీరు ఏమైనా టైప్ అయ్యారా? మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఈ యొక్క యూనివర్సిటీ ఏంటంటే చాలా కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి. దాంట్లో మోర్ దాన్ 3000 కంపెనీస్ అనేవి మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వస్తాయి. అది కాకుండా యాపిల్ కంపెనీ తోటి కంప్లీట్గా ఎంఓయూ అనేది యూనివర్సిటీ జరిగింది. సో అందువల్లే మీకు ల్యాబొరేటరీ మీరు ఒకసారి చూసారంటే కంప్లీట్గా యాపిల్ డెస్క్టాప్సే ఉంటాయి. మీకు డెస్క్టాప్స్ వాళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఏదైతే కంపెనీలో జరుగుతాయో ఆ యొక్క కంపెనీ ప్రాజెక్ట్స్ని మన యూనివర్సిటీకి వచ్చి వాళ్ళ ద్వారా చేపించే అవకాశం కూడా ఉంది. అలాంటి టైంలో ఈ స్టూడెంట్స్ అవి మంచిగా చేయడం వల్ల వాళ్ళకి స్టైఫండ్ కూడా దొరికే అవకాశం ఉంది. ఇది నేరుగా యాపిల్ కంపెనీకి సంబంధించిన వాళ్ళే, కంపెనీ అథారిటీసే. ఓకే, అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామింగ్ అంతా కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ని కూడా ఏదైనా ఉంటే వాళ్ళు అక్కడ ఫాలో అప్ చేస్తుంటారు. సో అక్కడ ఏదైనా కంపెనీకి సంబంధించి జాబ్ ప్లేస్మెంట్స్ ఉన్నా కూడా ఈజీగా ఆక్యుపై చేయడానికి ఒక ఛాన్సెస్ ఉంటుంది. ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి 3 years అనేది బీటెక్ అనేది ఇక్కడ సంస్కారం యూనివర్సిటీలో చదివి ఇంకొక 1 year అబ్రాడ్ యూనివర్సిటీస్తో ఏదైతే టైఅప్స్ ఉన్నాయో, అలాగే యుఎస్, యూకే, ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ తోటి యూనివర్సిటీస్ తోటి టైఅప్స్ ఉన్నాయి. సో ఇంకొక 1 year వచ్చేసి బయట అబ్రాడ్లో పోయి చదివే అవకాశం కూడా ఈ యొక్క యూనివర్సిటీ కల్పిస్తుంది. ఓకే, అంటే 3 years ఇక్కడ కంప్లీట్ చేసి 1 year వచ్చేసి లాస్ట్ ఇయర్ అనేది మనం బీటెక్ ఇంజనీరింగ్ అనేది వేరే అబ్రాడ్ యూనివర్సిటీలో కంటిన్యూ చేయొచ్చు. సో దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారు? అన్నిటి మొత్తం యూనివర్సిటీయే సపోర్ట్ చేస్తుంది. దాంట్లో ఏంటంటే ప్రోగ్రామ్ కూడా జనరల్గా కాకుండా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒకటి డిజైన్ చేస్తున్నారు. ఆ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఈ యూనివర్సిటీలో ఎంతమంది అయితే సెలెక్ట్ అయ్యి అబ్రాడ్ యూనివర్సిటీస్లో వెళ్తున్నారో అబ్రాడ్లో ఉండే యూనివర్సిటీస్ పిల్లలు కూడా మన యూనివర్సిటీకి వచ్చి చదువుతారు. సో దానివల్ల ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఆ నాలెడ్జ్ షేరింగ్ వల్ల అక్కడికి వెళ్తారు, అక్కడ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు. సార్, మీరు ఒక మాట అన్నారు, అంటే ఎవరైతే పేరెంట్స్ అంత ఆఫర్ చేయలేని వాళ్ళకి 70 to 90% వచ్చిన మార్క్స్ స్కోర్ చేసిన స్టూడెంట్కి ఈ స్కాలర్షిప్ ఫండ్ అనేది రేస్ చేస్తాం. అందుకే తగ్గించి కూడా మేము 1,60,000కి పర్ యానం ఆ ఫీని కూడా మేము తీసుకుంటున్నాం విత్ హాస్టల్ అంటున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇవే కాకుండా ఇంకొంచెం ఏదన్నా మీరు బెటర్గా కొన్ని ఆపర్చునిటీస్ ఏమన్నా బ్రిలియంట్ స్టూడెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చే అవకాశం ఉంది? ఆపర్చునిటీ ఏంటంటే అండి, ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఉంటారు, కొంతమంది వాళ్ళు అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు. సింగిల్ పేరెంట్ అంటే ఫాదర్ చనిపోయిన, అవునండి, మదర్ మాత్రమే. అవును, సింగిల్ పేరెంట్గా ఉండేవాళ్ళు. అలాగే ఆర్మీ రిటైర్డ్ ఉంటారు. అలాగే వచ్చేసి ఎవరైనా పూర్ పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్స్ట్రా స్కాలర్షిప్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఎంత ప్రొవైడ్ చేస్తారు? అది వచ్చేసి టోటల్ వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసి 6,10,000, అంటే 6 లక్షల ప్యాకేజ్ అని 10,000 అడ్మిషన్ ఫీ కింద టోటల్ 6,10,000లో వాళ్ళకి ఎంటైర్ 4 years కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కేవలం 6,10,000. మామూలుగా అయితే 7,05,000. సో ఆటోమేటిక్గా ఒక 1 lakh వరకు అయితే తగ్గిస్తారు సింగిల్ పేరెంట్ కానీ రిటైర్డ్ ఆర్మీ పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీ పర్సన్స్ అయితే. ఓకే, రైట్. సో ఇంకొక విషయం సార్, ఎక్కడైనా చూస్తే బయట నుంచి వస్తే చాలా పెద్ద బిల్డింగ్ ఇన్ఫ్రా కూడా చాలా బాగుంది. బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు చూస్తుంటే సో ఎన్విరాన్మెంటు క్యాంపస్ గురించి ఏం చెప్తారు? సో ఇంకొక విషయం కూడా సార్, నేను గూగుల్లో సెర్చ్ చేశాను, కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఎంక్వైరీ చేస్తే సంస్కారం యూనివర్సిటీ ఇంజనీరింగ్లో ఎలా బెస్ట్, అట్ ది సేమ్ టైం మెడికల్లో కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా వెటర్నరీ కోర్సెస్లో ఏషియాలోనే ది బెస్ట్ అని చెప్పని సంస్కారం యూనివర్సిటీని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ అండి, సంస్కారం యూనివర్సిటీ అనేదండి జనరల్గా కూడా ఇది ఒక స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక యూనివర్సిటీ లెవెల్లో ఉందంటే సార్ యొక్క కంప్లీట్ శ్రమ అండి, చైర్మన్ గారి యొక్క కంప్లీట్ శ్రమతోటే
ఒక ప్రణాళికతో ముందుకొచ్చారు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉందండి. అలాగే వెటనరీని మీరు తీసుకున్నారంటే సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి వెటనరీని తీసుకున్నారంటే మన హర్యానా గవర్నమెంట్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. తర్వాత హర్యానాలోనే కాదు, మీరు ఎక్కడైనా చూడండి వెటనరీ అంటే సంస్కారం యూనివర్సిటీ అనేది మీకు కనిపిస్తుంది. విత్ ఇన్ ద ఏషియా. యా, మొత్తం మీకు కంప్లీట్గా కనిపిస్తుంది. అలాగే ఈ క్యాంపస్లో మీరు వచ్చినప్పుడు చూసి ఉంటారు, ఇంకొక న్యూ థింగ్ కూడా చూస్తుంది. కొత్తగా కన్స్ట్రక్షన్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఎంబీబీఎస్ కూడా అలాట్ అయ్యి ఉంది, మెడికల్ యూనివర్సిటీ కింద అలాట్ అయింది కాబట్టి ఒక ఎంబీబీఎస్ బిల్డింగ్ కూడా సపరేట్గా మెడికల్ కోసం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అలాగే ఐటీ డిపార్ట్మెంట్, సిఎస్సి డిపార్ట్మెంట్ కూడా ఒక మంచి ఫ్యూచర్స్ తోటి, న్యూ టెక్నాలజీ తోటి ఎలా ఉంటుందో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక బిల్డింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అది కూడా విత్ ఇన్ ద 4-5 monthsలో కంప్లీట్ అయిపోతుంది. యా, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి అది కంప్లీట్ అయిపోతుంది. అవైలబిలిటీ ఉంటుంది. అవునండి. ఇంకొక విషయం, హాస్పిటల్ కూడా నేను చూశాను. హాస్పిటల్ కూడా ఉంది. సో హాస్పిటల్ అనేది మెడికల్ కాలేజ్కి సపోర్టింగ్, అట్ ది సేమ్ టైం ఈ వెటర్నరీ కోర్సెస్ వాళ్ళు కూడా ఇది యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ అలైడ్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఉంది. వాటి గురించి ఏమంటారు? అవునండి, ఎగ్జామ్ మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ వచ్చేసి అలైడ్ సైన్స్కి సంబంధించి అన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఈ యొక్క యూనివర్సిటీలో 175 ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతున్నాయి. అది బీఎస్సీ నుంచి స్టార్ట్ అయ్యి పిహెచ్డి వరకు అన్నీ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఇప్పుడు అడిషనల్గా ఎంబీబీఎస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. క్యాంపస్ లోపలే హాస్పిటల్ ఉండేది ఒక ప్రత్యేకత ఆల్రెడీ ఉంది. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరు స్టూడెంట్స్కి ఈ యొక్క హాస్పిటల్ అనేది ఫ్రీగా చూస్తారు. వాళ్ళకి 24 hours ఎనీ టైము డాక్టర్స్ అవైలబుల్లో ఉంటారు. సో మన పిల్లలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనకి హాస్పిటల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. రైట్ సార్. అలాగే మేము వెహికల్లో నుంచి లోపలికి వస్తుంటే 100 ఎకరాల చుట్టూ అంతా కూడా యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్సే అంటున్నారు. అలాగే యూనివర్సిటీ పెద్ద క్యాంపస్ బయట కూడా మొత్తం అంతా కూడా ల్యాండ్స్ అన్ని కూడా యూనివర్సిటీకి సంబంధించినవి చాలా ఉన్నాయండి. అలాగే మీ ఏదైతే వెటనరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కౌ షెడ్స్ చూశాను, అలాగే కొన్ని యానిమల్స్ చూశాను, ఇవన్నీ కూడా యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించండి. దగ్గర ఒక 500 acres అనేది యూనివర్సిటీకి సంబంధించి ఉంది. దాంట్లో బిల్డప్ ఏరియా అనేది ఇప్పుడు 100 acres అనేది ఉందన్నమాట. ఫ్యూచర్లో మన డిపార్ట్మెంట్ని బట్టి చాలా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సార్ చైర్మన్ గారి మెయిన్ మోటో ఏంటంటే విత్ ఇన్ 4-5 yearsలో ఏంటంటే ది టాప్ యూనివర్సిటీ ఇన్ హర్యానా. ఓకే, వీలైతే ఎక్స్పాన్షన్ 500 acres మొత్తం అంతా కూడా యూనివర్సిటీ ఎక్స్పాన్షన్ రెడీగా ఉన్నారు. ఓకే, చైర్మన్ సారు ఖర్చు పెట్టడంలో కానివ్వండి, ఒక స్టూడెంట్స్ కోసం ఎక్కడా వెనకాడరండి. కంప్లీట్గా యూనివర్సిటీ అంటే పిల్లల కోసమే పెట్టాము. సో పిల్లలు అనే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. అందువల్లే మీరు చూసే ఉంటారు, ఎక్కడ కూడా మీరు వాటర్ పరంగా చూసినా కంప్లీట్గా ఆరో సిస్టమ్ తోటి మినరల్ వాటర్ అనేది ప్రతి స్టూడెంట్కి ప్రొవైడ్ అవుతుంది. ఎంటైర్ క్యాంపస్ ఏసీ ఉంది. మీకు సీసీ కెమెరా అనేది 24/7 మీకు సీసీ కెమెరా యాక్సెస్ ఉంది. పిల్లలకి హాస్టల్ రూమ్స్లో ప్రతి ఒక్కరికి ఏసీ రూమ్సే ప్రొవైడ్ చేశారు. అలా ప్రతి ఫెసిలిటీలో ఎక్కడా వెనకాడరు. సరే అన్వర్ గారు, ఇంకొక విషయం, బెస్ట్ ఫ్యాకల్టీ ఉంది, బెస్ట్ క్యాంపస్ ఉంది, తక్కువ ఫీ, ఫ్రీగా ల్యాప్టాప్ విత్ యాపిల్ కంపెనీ మ్యాక్బుక్ ఇస్తున్నారు, 100% ప్లేస్మెంట్ అంటున్నారు. సో ఒకవేళ ప్లేస్మెంట్ రాకపోతే ఫీ మొత్తం రిటర్న్ అంటున్నారు. ఇవన్నీ ఓకే, కానీ మన తెలుగు స్టూడెంట్స్కి బయట రాష్ట్రాల్లో ముఖ్యంగా నార్త్ ఇండియాలో సరైనటువంటి ఫుడ్ ఫెసిలిటీ ఉండదు. మన తెలుగు వాళ్ళకి, సౌత్ ఇండియన్కి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చే ఫుడ్ అంత పడదు అనేటువంటి ఒక చిన్న అపోహ ఉంది. మీ యూనివర్సిటీలో తెలుగు ఫుడ్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంది? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏంటంటే అండి, ఇక్కడ 3 types ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పెషల్లీ ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఒకటి అలాట్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఫారిన్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చదివే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కాంటినెంటల్ ఫుడ్ అనేది వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరి వాళ్ళకి అనేది ఏం లేదండి, అన్నీ ప్రిపేర్ చేసి అక్కడ పెడితే 3 ఫుడ్స్ని తీసుకొని సౌత్ ఇండియన్ కానివ్వండి, నార్త్ ఇండియన్ కానివ్వండి, కాంటినెంటల్ ఫుడ్ కానివ్వండి, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తినొచ్చండి. ఫుడ్లో కూడా ఎలాంటి లిమిట్ లేదు. మీకు 100% ఫుడ్ అనేది హైజీన్గా మీకు ప్రొవైడ్ అవుతుంది. సో ఇంకోటి మెయిన్ ఇక్కడ ఏంటంటే మీరు జనరల్గా ఎక్కడైనా చూడండి, ఏదో తక్కువగా వస్తున్నాయి కదా, కూరగాయలు కదా, ఇలా అన్నట్టు చేస్తారు. కానీ ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అదేంటంటే ఫుడ్ విషయంలో ఒక కమిటీ అనేది ఉంటుంది. అది సౌత్ ఇండియన్ పిల్లలకు కానివ్వండి, నార్త్ ఇండియన్ పిల్లలకు కానివ్వండి, ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, ఒక కమిటీ అనేది ఆ స్టూడెంట్స్లోనే ఉంటుంది. కమిటీ అంటే సార్ ఇప్పుడు
అందులో స్టూడెంట్స్ ఉంటారా లేదంటే ఫ్యాకల్టీ ఉంటారా, మేనేజ్మెంట్ పర్సన్స్? స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్సే డిసైడ్ అవుతారు ఏం చేయాలి, మెనూ అనేది మొత్తం వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఏది బాగున్నా బాగలేకపోయినా వాళ్ళకే చెప్పుకుంటారు. వాళ్ళు మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి ఇమీడియట్గా అవన్నీ సాల్వ్ చేసుకొని వాళ్ళ నచ్చిన రైట్ సార్. మరొక్కసారి మీరు ఏదైతే ఫీ రీఫండ్ అన్నారు కదా, దాని గురించి కొంచెం చెప్తారు? రిఫండ్ ఇన్ ద సెన్స్ అండి, ఎవరైతే పిల్లలు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి చదువుతారో 4 years తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్లేస్మెంట్ రాకపోతే వాళ్ళ 4 years కట్టిన ఫీజు అంతా రీఫండ్ ఇస్తామని చెప్పి చైర్మన్ సార్ గారు ఓపెన్గా మాట్లాడారు. మన సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్, అలాగే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సంస్కారం యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోని చూశారు కదా. ఇమీడియట్గా ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం కింద ఉన్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ని, ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోండి. అదే మీరు ఇక్కడికి విజిట్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే మేనేజ్మెంట్ కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. అయితే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి.